త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు చందన జ్యోతి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కుటుంబ సభ్యులందరినీ కలిచివేస్తుంది. తల్లి కన్నీటి పర్వం అవుతుంది. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను పాపని, కానీ ఈరోజు నా పాప ఇంత పిరికిది కాదు అనని ఆ తల్లి గుండెలు అలిసేలా ఏడుస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా అసలుకి ఆ బాధ తట్టుకోలేకపోతుంది. ఎప్పుడు మాట్లాడింది అమ్మ జ్యోతి? నైట్ 8కి మాట్లాడింది. ఏం మాట్లాడింది? మామూలుగానే మాట్లాడింది. అంటే నిజంగా ఎప్పుడైనా చెప్తుందా చందన జ్యోతి మీతో, అమ్మ నాకు ఇబ్బందిగా ఉంది తనతో అని? ఇబ్బంది అంటే ఏమో మాట్లాడు సరిగాను, ఎక్కడికి తీసుకెళ్ళాడు బయటికి అని చెప్పేది. నిన్న ఏం మాట్లాడింది పాప నీకు? నిన్న ఆఫీస్కి వెళ్ళి అది తమ్మేసి రావాలని చెప్పింది. ఏం చెప్పిందమ్మా? ఆఫీస్కి వెళ్ళి రావాలి అని చెప్పింది. నైట్ తమ్మేసి రావాలని చెప్పింది. మా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అంటది పాప. ఎన్ని నెలలు అవుతుందమ్మా పెళ్ళి? 4 months. 4 monthsలో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఒక్కటి కూడా షేర్ చేయలేదండి? మాట్లాడారా? మీ అల్లుడితో మాట్లాడారా అసలు ఏం జరిగింది అని? మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు? వెళ్ళాను. ఏం చెప్తున్నాడు అతను? నేను అతనితో అసలు మాట్లాడలేదు, అతను చూడలేదు అసలు. అంటే 4 నెలల్లో మీరు అతన్ని గమనించింది ఏంటి అసలు? తన చేసుకునేది అయితే కాదు. చెంపల మీదంతా దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు చూసిన తల ఒకటే చూసిన. నిజంగా చాలా ఇష్టం మీకు, ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తుంది అని చెప్తాను, కానీ అది అసలు దాచిపెట్టదు ఏది కానీ. ఈ విషయాన్ని ఎందుకు ఏం చెప్పుకోలేకపోయింది? నైట్కి నైట్ ఏం జరిగిందో తెలియదు. తెల్లవారు నైట్ 8కి మాట్లాడింది. తెల్లవారుజామున 3కి ఫోన్ చేసినారు రమ్మని. ఎవరు కాల్ చేశారు? ఎవరు ఫోన్ చేశారమ్మా? మా పాప వాళ్ళ ఆడబిడ్డ భర్త ఫోన్ చేసినారు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీ పాప వాళ్ళ అత్తయ్య కావచ్చు, మామయ్య, లేకపోతే వాళ్ళకి సంబంధించిన నాకు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. పాపని ఎంతో ముద్దుగా పెంచుకున్నావు, ప్రతిరోజు కూడా మీతో ఫోన్ మాట్లాడుతుంది, కానీ ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పలేకపోయింది? తను బాధపడుతున్నట్టు. మా పాపకి నాకు అట్లాంటివన్నీ చెప్పలేదండి. ఎప్పుడన్నా ఇట్లే చెప్పేది. ఎప్పుడన్నా మాట్లాడు సరిగ్గా, ఎక్కడికి తీసుకెళ్ళాడు, సరిగ్గా పట్టించుకోడు అని చెప్తాను. అంటే అదే కొద్ది ఇప్పుడే కదమ్మా ఫస్ట్ కొద్ది రోజులు పోతే మామూలు అవుతారులే అని అట్లా చెప్పేవాళ్ళం మేము. మీది ప్రాపర్ ఎక్కడ? మాది ఆర్టీపీపీ అండి. సంక్రాంతి వస్తుంది, కొత్త జంటని ఇంటికి తీసుకువెళ్ళాలని కోటి ఆశలు మీకు ఉంటాయి, కానీ ఈరోజు పాపని ఆ పరిస్థితిలో మీరు తీసుకెళ్తున్నారు. చాలా సెన్సిటివ్ అమ్మ, చాలా పద్ధతిగా కూడా ఉండేది. అసలు వాళ్ళ పెళ్ళి చూసి ఎంతమంది అక్కడ ఊర్లో అంతా చాలా అదృష్టవంతురాలు అనుకున్నారు. ఈ అదృష్టం ఇంత తొందరగా ఉంటుందని ఎవరు గుర్తించలేదు. అందరి ఇంట్లో పిల్లలాగే ఉండింది. అందరు వాళ్ళ పిల్లలాగే అనుకున్నారు. మా పాప చేసుకునే పిరికిదైతే కాదు, ఏదో జరిగింది అది తెలుస్తుంది. కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది. పోస్ట్ మార్టం అవసరం లే, తెలిసిపోతాను. పెళ్ళయి ఇంత గ్రాండ్గా పెళ్ళిని చేశారు, ఎంతో సంతోషంగా ఉంటుంది అనుకున్నారు, కానీ ఈ సిచ్యువేషన్లో మీ పాపను చూశారు. ఎట్లుండేదండి తల్లికి? ఉండేది 2 పిల్లలు, వాళ్ళు పాప బాబు కంటిన్యూగా ఇంట్లోనే ఉంది. మీరు ఇంకా ఏడిపించకండి. మీరు న్యాయం ఏం కోరుకుంటున్నారమ్మా? ఏ తల్లికైనా న్యాయం జరగాలనే కదా కోరుకుంటా. ఇంత తొందరలో 4 నెలల్లో భరించలేను పెళ్ళి ఎందుకు చేసుకోవాలి? అలాంటి వాళ్ళు ఇంకొకరి జీవితాన్ని డిసైడ్ చేసేకి ఎవరు ఇచ్చినారు వాళ్ళకి హక్కు? అంత చేతగానప్పుడు వదిలేయాలి కదా. ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు, దేనికి చేస్తారు? కని పెంచి 4 నెలలు ఆ పిల్ల శవం చూడడానికి చేస్తారా? ఇది కరెక్ట్ కాదండి. అబ్బాయి తరపు వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా చెప్తున్నారా సమాధానం? అంటే మీరు బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నారు, మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం మాట్లాడొద్దండి అంటున్నారు. ఇంకా
అన్యాయంగా మాట్లాడొద్దండి అంటే బిడ్డని కళ్ళతో చూసిన ఏ మనిషికైనా తెలుస్తుంది ఏం జరిగింది అక్కడ అనేది. ఇంకా వాళ్ళు అన్యాయంగా ఇప్పుడు ఒకటే భర్త ఫోన్ చేయాలి. ఆడబిడ్డ భర్త ఎందుకు ఫోన్ చేస్తాడు? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినారు? వాళ్ళు ఎట్లా ఫోన్ చేసినారు? ఎదురుంగా ఆ అమ్మాయే చేసుకుందంటే ముందు భర్త ఉంటాడు, తను చేయాలా ఫోన్? తను ఎవరు ఫోన్ చేసేకి? అక్కడే తెలియలేదండి. చందన జ్యోతి సూసైడ్ చేసుకొని చనిపోయేంత పిరికిది కాదు. ఏదో జరిగింది ఇంట్లో ఆ రోజు రాత్రి, కానీ న్యాయం చేయాలి మాకు అని చెప్పేసి ఆ తల్లి తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం అనంతరం కూడా తమ స్వస్థలానికి చందన జ్యోతిని తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ నా అల్లుడికి మాత్రము కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి ఆ తల్లి బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, గాంధీ మార్చ్.